హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి జీవనం. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న అందరికీ చాలా థ్యాంక్స్ అండి. అట్లానే ఈరోజు వాకింగ్కి వెళ్తుంటే సర్ప్రైజింగ్గా నాకు ఇలాగా ఎల్లో పూలు అయితే కనిపించాయి. రోజెస్ లాగే ఉన్నాయండి, కానీ రోజెస్ అయితే కాదు. ఎవరికైనా నేమ్ తెలిస్తే కామెంట్ చేయండి. అట్లాగే మన ప్లాంట్స్కి అప్పుడప్పుడు మీల్ బగ్స్, అట్లానే అఫిడ్స్, అట్లానే కొన్ని చెట్లకి ఆకుముడత ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కదా, వాటిని అన్నిటినీ ఎట్లా కంట్రోల్ చేయాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాము. అస్సలు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. వీటన్నిటికీ ఒకటే సొల్యూషన్ పనిచేస్తుందండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. అట్లనే చూస్తున్నారు కదా, గులాబీ మొక్కకి ఇలాగ ఆకుముడత ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు నేను ఎప్పటికప్పుడు ఆకులు ఇలా తెంచేసేసి పక్కన పడేస్తూ ఉంటానన్నమాట. ఇప్పుడైతే సొల్యూషన్ ప్రిపేర్ చేసేసుకుందాము. ముందుగా నేనైతే నీమ్ ఆయిల్ తీసుకున్నానండి. ఇది నాన్ సాల్యుబుల్ నీమ్ ఆయిల్ అనమాట. అంటే మనం ఎమల్సిఫైయర్ ఖచ్చితంగా కలపాలి. అదే సాల్యుబుల్ నీమ్ ఆయిల్ అయితే ఎమల్సిఫైయర్ కలపాల్సిన అవసరం లేదు. ఇది నేనైతే లిక్విడ్ సోప్ అయితే తీసుకున్నాను ఎమల్సిఫైయర్ కింద. 5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నీమ్ ఆయిల్ అయితే తీసుకున్నానండి. నేను 5 లీటర్స్ సొల్యూషన్ ప్రిపేర్ చేస్తున్నా కాబట్టి. సో కొలత ఏంటంటే 1 లీటర్కి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ నీమ్ ఆయిల్ అనమాట. అట్లనే తర్వాత మజ్జిగ తీసుకున్నాను. ఇది పుల్లటి మజ్జిగ అండి. పుల్లటి మజ్జిగ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలంటే 3 డేస్ బ్యాకే నేనేం చేశానంటే ఒక హాఫ్ లీటర్ పాలు చక్కగా మరగబెట్టేసుకొని తోడైతే వేసేసుకున్నాను. తోడు వేసిన తర్వాత ఫ్రిడ్జ్లో అస్సలు పెట్టకూడదండి. ఫ్రిడ్జ్లో పెడితే మైక్రోబియల్ యాక్టివిటీ అనేది జరగదు. బాటిల్ క్యాప్ అయితే టైట్గా పెట్టేసుకొని షేడీ ప్లేస్లో అయితే పెట్టేసుకోండి. మనం డైలీ మూత తీసి ఒకసారి కనుక షేక్ చేసి మళ్ళీ మూత పెట్టేసామంటే మనకి 3 డేస్లో చక్కగా పుల్లటి మజ్జిగ రెడీ అయిపోతుంది. పుల్లటి మజ్జిగని మనం ఇలాగ స్ట్రైనర్లో స్ట్రెయిన్ చేసేసుకొని నీమ్ ఆయిల్లో అయితే వేసేసుకోవాలి. మనం స్ట్రెయిన్ చేసుకోకపోతే స్ప్రేయర్లో ఇరుక్కుపోతుందండి. అందుకనే నేను ఇలాగ స్ట్రెయిన్ చేసేసుకున్నాను. నెక్స్ట్ అయితే మనం లిక్విడ్ సోపు తీసుకుంటున్నానండి. ఎందుకంటే లిక్విడ్ సోపు మనకి మిల్ బగ్స్ కానీ, అట్లాగే ఫిట్స్ కానీ, పేనుబంక కానీ ఇట్లాంటి వాటికన్నిటికీ కూడా లిక్విడ్ సోపు చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది. అందుకని ఒక 2 టేబుల్ స్పూన్స్ లిక్విడ్ సోప్ అయితే తీసుకున్నాను. అట్లానే ఇది ఎమల్సిఫైయర్ కింద కూడా వర్క్ చేస్తుందండి. సో మల్టీపర్పస్ అనమాట లిక్విడ్ సోప్ అనేది మనకి. అట్లానే మనం బేకింగ్ సోడా కూడా యూజ్ చేస్తున్నాము. పెస్ట్‌కి చాలా బాగా పనిచేస్తుందండి బేకింగ్ సోడా. సో బేకింగ్ సోడా కూడా ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే వేసేసుకున్నాను. బేకింగ్ సోడా వేసినప్పుడు పొంగుతుందండి. సో మనం కొంచెం పెద్ద కంటైనర్‌లో అయితే కలుపుకోవడం స్టార్ట్ చేయండి మీరు. సో చూస్తున్నారు కదా, ఇట్లాగా బబుల్స్ వస్తాయన్నమాట బేకింగ్ సోడా వేయటం వల్ల. సో ఈ లిక్విడ్ని అంతటిని మనం ఇప్పుడు వాటర్లో అయితే మిక్స్ చేసేసుకోవాలి. నేను ఒక బకెట్ 5 లీటర్స్ బకెట్ తీసుకున్నాను. సో ఫస్ట్ అయితే ఈ సొల్యూషన్ని వేసేసా. దాంట్లో ఒక 5 లీటర్స్ అయితే వాటర్ కలిపేసుకున్నాను. ఈ రెండింటిని బాగా మిక్స్ చేసేసుకున్నానండి. సో మనం సోప్ వేసాం కదా, లిక్విడ్ సోపు. సో బాగానే మిక్స్ అయిపోతుంది నీమ్ ఆయిల్. సో ప్రాబ్లం అయితే ఏమీ లేదు. సో దీన్ని మనం ఒక స్ప్రేయర్ బాటిల్లో వేసుకొని ఆకులకి ముందు పార్ట్ అట్లాగే వెనక పార్ట్ కూడా బాగా మనం స్ప్రే చేసుకుంటే మనకి ఎఫిడ్స్ కానీ, మీల్ బగ్స్ కానీ, ఆకుముడత ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ బాగా కంట్రోల్ అయిపోతుంది. మనం ఈవినింగ్ సన్సెట్ అయిన టైంలో మనం వేసుకుంటే బెటర్ అండి. ఎందుకంటే ఆకులు మాడిపోయే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. అసలుకే ఎండాకాలం కాబట్టి మీరు కొంచెం ఈవినింగ్ 6 ఆ టైంకి కనుక వేశారంటే మంచిగా మనం వేసిన సొల్యూషన్ అనేది ప్లాంట్స్కి చక్కగా పడుతుంది కూడా. ఎందుకంటే మనం చాలా గ్యాప్ ఇస్తాం కదా మార్నింగ్ వరకు. సో ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది. సో ఇట్లా కనుక మీరు అప్పుడప్పుడు డిఫరెంట్గా సొల్యూషన్స్ ట్రై చేస్తూ ఉండండి. ప్లాంట్స్కి అవి బాగా పనిచేస్తాయి. సో ప్రతి పార్ట్ మనం తడపాలండి. మనం ఒకటి మిస్ చేసినా కూడా మళ్ళీ వాటికి కూడా ఎఫెక్ట్ అయిపోతూ ఉంటుందన్నమాట. అసలు సొల్యూషన్ మనం కొట్టకుండా కూడా మనం ఏం చేయాలంటే బిఫోర్ మనం చూసిన వెంటనే సొల్యూషన్ ప్రిపేర్ చేయడానికి కొంచెం టైం పడుతూ ఉంటుంది కదా అప్పుడప్పుడు. మనం కనిపించినట్టే ఏం చేయాలంటే కొమ్మలు అలాగే పువ్వులకి కూడా పడుతూ ఉంటాయి సమ్ టైమ్స్. అవన్నీ కట్ చేసేసి చాలా దూరంగా పడేస్తూ ఉండాలి. మనం అక్కడక్కడే పడేసామంటే గనక మళ్ళీ స్ప్రెడ్ అయిపోతుంది. మీరు ఎప్పటికప్పుడు పురుగులు ఉన్నాయా లేదా మార్నింగే లెగిసి చెక్ చేసుకోండి. మార్నింగ్ లెగిసిన తర్వాత మీకు ఎక్కడైనా మీల్ బగ్స్ కానీ, ఎఫిడ్స్ కానీ కనిపించాయంటే మాత్రం మీరు కొమ్మలు కత్తిరించేసేయండి, ఆకులు కత్తిరించేసేయండి, దూరంగా పడేసేయండి. ఇదే ఫస్ట్ ట్రిక్ అండి. తర్వాతే ఏ సొల్యూషన్ అయినా. నాకైతే గార్డెన్ కొంచెం పెద్దది ఉంది కాబట్టి ఎక్కువ టైమే పడుతుందండి. నేను ఇవి ఇంకా క్లిప్పింగ్స్ అన్నీ చూపించలేను. సో మీరు కూడా బోర్ ఫీల్ అవుతారు. సో ప్రతి పార్ట్‌ని ఇట్లాగ మనం ఆకులన్నీ తడిపేసుకుంటూ ఉండాలి.
సో ఇది నీమ్ ఆయిల్ సొల్యూషన్ అనేది మనం 15 ఆర్ 20 డేస్‌కి ఒకసారి కొడుతూ ఉంటే మంచిదండి. మనం ప్రాబ్లమ్ వచ్చాక కంటే కూడా ప్రాబ్లమ్ రాకముందు మనం కేర్ తీసుకుంటే చాలా బాగా హెల్తీగా ఉంటాయి ప్లాంట్స్ అనేవి. ఎందుకంటే ఎఫెక్ట్ అయిన తర్వాత మనకి కంట్రోల్ చేయడానికి చాలా టైం పట్టేస్తుంది. సో మీరు రొటీన్ పెట్టుకొని 15 డేస్‌కైనా లేకపోతే 20 డేస్‌కైనా ఈ సొల్యూషన్ కనుక స్ప్రే చేస్తూ ఉన్నారంటే ప్లాంట్స్ అయితే చాలా హెల్తీగా ఉంటాయి. నేను ప్లాంట్స్‌కి ఈ సొల్యూషన్ ఇచ్చినప్పుడు, ఇవ్వనప్పుడు రెండిటిని చెక్ చేశాను. మనం ఇచ్చినప్పుడు చాలా హెల్తీగా అనిపిస్తుందండి. అట్లనే చూస్తున్నారు కదా క్యాటర్‌పిల్లర్స్ మళ్ళీ వచ్చాయి. నేను ఈ క్యాటర్‌పిల్లర్స్ ఎలా రిమూవ్ చేయాలనేది ఒక కంప్లీట్ వీడియో అయితే చేసేసాను. నేనైతే కనిపించినప్పుడల్లా కొమ్మలు తీసేసి వేరే చోట దూరంగా పడేస్తూ ఉంటాననమాట. ఇదండి ఇవాల్టి వీడియో. అందరికీ నచ్చిందనుకుంటున్నా. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే కామెంట్ కూడా పెట్టండి. మీకు ఎట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మీ గార్డెన్స్‌లో నాకు కామెంట్ సెక్షన్‌లో పోస్ట్ చేస్తే నేను సొల్యూషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. అట్లానే మీకు కంటెంట్ నచ్చుతుందా లేదా కూడా నాకు కామెంట్ సెక్షన్‌లో పోస్ట్ చేయండి. అలానే ఇప్పటివరకు నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఫస్ట్ టైం గనక మన ఛానల్‌ని ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్.